ఇంకొక 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు అనేది రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎలా ఉందంటారు ఈ 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన? అందరికీ నమస్కారం. ఇంకొక 3 నెలల్లో ఈ యొక్క ప్రభుత్వం పడిపోయి మా ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో రావాలి, వస్తుంది అని ప్రజలంతా ఎదురు చూస్తున్న ఈ యొక్క తరుణం రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. వస్తుంది. కానీ నేను యుద్ధానికి సిద్ధం అంటూ ఆయన వేస్తున్న బ్యానర్లు కానీ ఆయన చేస్తున్న ప్రకటనలు కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు? పొద్దున్న లేచిన కాడి నుంచి అబద్ధాలు, అసెంబ్లీలో అబద్ధాలు, బయట అబద్ధాలు, మీటింగుల్లో అబద్ధాలు, ఒక్క నిజం కూడా చెప్పడు. నిజం చెప్పిన మనిషిని మనం ఎన్నంటే మాత్రం సుఖమే ఉంది, దున్నపోత మీద వాన కురిచినట్టే. అలాంటి మనిషికి చిగ్గు, శరము, నీతి, నిజాయితీ ఏమీ లేవు. అలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడు, ఉండకూడదు కూడా. మీ బిడ్డ ఒంటరిగా వస్తున్నాడు, మీ బిడ్డ మీద దాడి చేయడానికి రాక్షస మోకంతా ఒక ఏకమై వస్తుంది నా మీద దాడి చేయడానికి అని చెప్పి ఒక మాట అయితే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షాలను రాక్షస మూకతో పోల్చడం కానీ లేదంటే ఆయన దేవుడి బిడ్డతో పోల్చుకోవడానికి కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు? 4 సంవత్సరాలకు ముందు ఓ మహానుభావుడు వస్తాడు, ఆ మహానుభావుడు ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మేమంతా బాగుపడతాము అని ఎంతో ఆశతో అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆయనకు ఓటేశారు. ఈ 4.5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మా అతి గతి లేకుండా మమ్మల్ని వదిలేసి ఆయన సంపాదన, ఆయన కోర్టు కేసులు, ఆయన లాభము, ఆయన యొక్క స్వయంగా తను సంపాదించుకున్న దాన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడుతూ అందరినీ ఇచ్చా అంట. ఆయన పక్కన ఒక ఎమ్మెల్యే ఉండడు, ఎంపీ ఉండడు, ఒక ఓటర్ ఉండడు. ఎవరే గెలిపించేది ఆయన్ని? ఎందుకు గెలిపిస్తారు ఆయన్ని? ఏం చేశాడని గెలిపిస్తారు? ఇవాళ ఎవరు చూసినా బజార్లో ఉండారు. ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మరి అదే డాక్టరా గ్రూపులు కానీ ఏ ఒక్కళ్ళు కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు నష్టపోయారండి. ఆ నష్టపోవడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుందా ఈ ఎలక్షన్ వస్తే మేము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఆయన యొక్క అభివృద్ధిని చూసి మేము ముందుకు పోవాలని, ఈ రాష్ట్రం అప్పుల ఊపి నుంచి బయటపడాలని, ప్రతి ఒక్కళ్ళు మా బిడ్డకు ఉద్యోగం రావాలని, మేము స్వయంగా మా స్వయం శక్తితో బతకాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదు, 4 బిల్డింగులు కడితేనే అభివృద్ధి కాదు, 4 డబ్బులు వేసినా అభివృద్ధి అని చెప్పి అభివృద్ధికి కొత్త నిర్వచనం అనేది ప్రభుత్వం చెబుతుంది కదా, అది వాస్తవమే అంటారా? 4 డబ్బులు వేసినా సరే అభివృద్ధి అంటారా? అది వాళ్ళకి చేతగాని మాటలు అయ్యి. ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే దానికి ఒక రోడ్డు ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది. ఆ ఇంటికి రోడ్డే లేకపోతే ఆ ఇంటికి ఏం పోతారు మనుషులు ఎవరైనా? ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్లు 4.5 సంవత్సరాల నుంచి లబోదిబో మొత్తుకుంటున్నా, ఎంతమంది ప్రాణాలు పోతున్నా ఆయనకి అసలు లెక్కే లేదు. ఆయన కావాల్సింది ఏంటంటే కోర్టు సీటు, వాళ్ళకి డబ్బులు, ఇవే తప్ప రెండో ఆలోచన లేదు అతనికి. ఈ మంత్రులు అంటారా బాజా భజంత్రులు పెట్టుకొని ఏదో మనం వచ్చి మాట్లాడాలి, ఆ మాట్లాడకపోతే అది కూడా మాట్లాడకపోతే రేపు పొద్దున ఆడకపోతే గేటు కూడా తీయడు ఆయన, చీపో అంటాడు. అందుకని మనం ఏదో మాట్లాడాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. అంత పెద్ద అనుభవం ఉన్న మంత్రులు చేసిన వాళ్ళే ఈరోజు ఏం చెప్పలేక, సమాధానం చెప్పలేక ప్రజలకి చిక్కుతో తల వంచుకొని ఏదో మాట చెప్పిపోదామని చెప్పిపోతున్నారు, అంతే తప్ప ఏం లేదు. ముఖ్యంగా చూస్తే ఒక పక్కన పిలిచి వైసీపీలో సీట్లు ఇస్తున్నా సరే వద్దు మహాప్రభు అనే పరిస్థితి ఒక పక్కన ఎందుకు వచ్చిందంటారు? మరో పక్కన ఎప్పుడూ తెరుచుకొని తాడేపల్లి ప్యాలెస్ గేట్లు ఎందుకు ఇప్పుడు హడావుడిగా ఎమ్మెల్యేల కోసం ఎందుకు తెరుచుకుంటున్నాయి అంటారు? అది ఒక్కటి చాలండి ఆయన యొక్క గొప్పతనం. అంత పెద్ద మహానుభావుడు ఇదివరకు పాపం అందరూ వచ్చి ఆయన దగ్గర వచ్చి సీట్లు తీసుకొని కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళని తృప్తిపరచడానికి ఆ పనులు ఈ పనులు చేస్తే ఆ బిల్లులు కూడా రాక అడుక్కు తినడానికి రెడీ అయ్యారు వాళ్ళు. ఆ దెబ్బతో ప్యాలెస్ గేట్లు మూసుకుపోయినాయి, ఇక్కడ ప్రజల దగ్గర చివాట్లు పడినాయి. ఈ 2 చాలదా ఆయన ప్రభుత్వం, ఆయన చేసిన గొప్పతనం? అంటే ముఖ్యంగా ఎప్పుడు తెరుచుకొని గేట్లు తెరుచుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని పిలవటం, వాళ్ళకి సర్ది చెప్పే విధానం కానీ లేదంటే బెదిరించే విధానం కానీ ఎందుకని మొదలు పెట్టారంటారు? ఇప్పుడు సిట్టింగ్లకు సీట్లు లేని పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడంటారు? చేతకాక ప్రభుత్వం ఇన్నాళ్ళు ఏం చేసింది? అక్కడ ఎవడు పోతానికి మొహం చెల్లట్లేదు, పోయి అడిగితే ఓట్లు అడిగితే చెప్పు తీసుకొడుతున్నారు, ప్రజలందరూ తిరగబడుతున్నారు. ఈ కొత్త ఆయన పంపిస్తే ఆయన ముఖం చూశాన్నా, అయ్యా నేను కొత్తగా వచ్చాను, నాకు ఒక్కసారి మళ్ళీ మీరు ముఖం చూపించండి, నేను ఏదో చెప్పుకొని నా బాధలు నేను పడతాననే ఉద్దేశం తప్ప పాతోడు పోతే ఎమ్మడిపడి కొడుతున్నారండి. అది అంతా చూస్తానే ఉన్నాం, జరుగుతుంది. మీకోసం నేను 124 సార్లు బటన్ నొక్కాను, మీరు నా కోసం 2 సార్లు బటన్ నొక్కండి, ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఎంపీకి అని చెప్పి ప్రజల్ని అది బెదిరించడం అంటారా, బతిమలాడుకోవడం అంటారా? అది బ్రతిమలాడుకోవటం, కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకోవటం.
అయ్యా ఇప్పుడు దాకా మీకు బట్టలు నొక్కాను, మీరు ఏదో సంక్షేమ పథకాలు అందించాను, అది చెప్పి ఇది చెప్పి మిమ్మల్ని పబ్బం గడిపి 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే మిమ్మల్ని అందరినీ ఈ రాష్ట్రం నుంచి పారదోలి నేను ఒక్కడనే ఉంటాను, రాజ్యం వెళ్తాను, నేను నా కోర్టులు, నా లాయర్లు, నా జడ్జీలు మేమే ఉండాలి, ఇక్కడ వేరే వాళ్ళు ఉండకూడదని ఆయన ఉద్దేశం. అంటే నేను రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి, మీ బిడ్డను గెలిపించకపోతే ఈ సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని బెదిరించడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఎన్నికల కోడ్ వస్తే ఈయన మాట వినేది ఎవరండి? అక్కడ ఎన్నికల కోడ్ లేక ఏమో గబక్కన ఏదన్నా అయితే మనం తినే ఇంటి నోటికాడ కూడు తీసేసుకోవడం ఎందుకని పేదవాళ్ళు వాళ్ళకి ఏముంది, వచ్చే ఆ ₹2 బియ్యం ఏదో వేస్తే అవి తీసుకొని ఏదో వండుకొని తినేవాళ్ళు వాళ్ళు ఏమంటారు? ఈయన మీద ఎదురు తిరిగే అంత శక్తి సామర్థ్యం ఉందా? ఓటే ఆయుధం, ఓటే మనకు లెక్క, అదే కావాలా, అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూపిస్తాం, అంతవరకు సైలెంట్గా ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ 2 సభలు, ఒకటి భీమిలి, ఒకటి దెందులూరు, సిద్ధమంటూ మహా సభలు పెట్టి అక్కడ స్కూళ్ళకు కూడా సెలవులు ఇవ్వడానికి విద్యా వ్యవస్థలో నేను సమూల మార్పులు తీసుకొచ్చానని చెప్పే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే అక్కడ ఆ జిల్లాల్లో సెలవు ప్రకటించడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అదే స్కూల్స్కి? ఇంత దరిద్రపు ముఖ్యమంత్రి మనకు ప్రపంచంలో ఎక్కడ ఉండడండి. ఒక ముఖ్యమంత్రి సభ పెట్టుకుంటే ఆ స్కూళ్ళకి సెలవులు ఇచ్చి అక్కడ జరిగే ఎగ్జామ్ కూడా రాష్ట్రం మొత్తాన్ని రద్దు చేసి ఆ పిల్లల్ని ఆ స్కూళ్ళ నుంచి బస్సుల్లో, వ్యానుల్లో తీసుకెళ్ళి అక్కడ మీటింగుల్లో పెట్టారంటే అంత దౌర్భాగ్యం మనకి ప్రాప్తించింది. ఒక ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాల అంత అత్యధిక ప్రయోజనాలు చేకూరిస్తే ఆయన సభలకి పిలవకుండానే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. మనవాడు వచ్చాడు, మనం ఒకసారి విందాం, మనం చూద్దాం అని చేద్దామని. అదే చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే మీటింగ్కి లక్షల మంది స్వతంత్రంగా సొంతంగా వాళ్ళ ఖర్చులు పెట్టుకొని బహిరంగ సభకు వెళ్తున్నారు. ఆ రకంగా ధైర్యంగా వెళ్ళగలడు అయినా చెట్లు కొట్టేయాలా, పరదాలు కట్టాలా, అక్కడ స్కూళ్ళకి సెలవులు ఇవ్వాలా, ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ బెదిరించి ఆ స్కూల్లో స్టూడెంట్స్ని ప్లస్ ఆ బస్సుల్ని తీసుకెళ్ళి ఆయన ఏదో బ్రహ్మాండమైన ఫోటో తీసుకొని దాన్ని సాక్షి పేపర్లో వేసుకొని పబ్బం గడిపోవడం తప్ప ఆయన చేత అయింది ఏమీ లేదు. నిన్న కేసినేని నాని ఒక సభలో మాట్లాడుతూ ఆయన చేసిన తీవ్రమైన వ్యాఖ్య, నా ఎంపీ సీటు అమ్ముకున్నాడు లోకేష్, మా తమ్ముడికే అమ్ముకున్నాడు అంటూ చేసిన వ్యాఖ్యను అసలు ఎలా చూడాలంటారు? చేతగానోడు ఏదైనా మాట్లాడతాడండి. చేత అయితే ఆడి సీటు ఆయన తెచ్చుకోమను, ఆయన సీటు ఆయన తెచ్చుకొని ఆయన చూడమను. ఇన్ని సంవత్సరాల నుంచి నాని గారిని అబ్జర్వేషన్ చేస్తున్నారు. నాని గారు అబ్జర్వేషన్ చేసి లాస్ట్కి ఇచ్చుకు పుట్టి, నాయన నువ్వు ఇక లాభం లేదు, నువ్వు ఈ రకంగా వార్తలు చేరేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది, కాబట్టి నీకు రెస్ట్ తీసుకోమని చెప్పి పక్కకు దోశారు. అది చేతగాక, అది తెలియక పిచ్చి వాగుడు వాగి ఏదో విధంగా ఆయనకు ఒక సీట్ ఇస్తాడేంటి? ఇప్పుడు ఆ సీట్ ఇచ్చి ఆయన 4గురిని అడిగాడు, ఆ 4 సీట్లు ఆయనకి ఇచ్చాడా? కనపడతలే అక్కడ. మంగళగిరిలో లోకేష్ బీసీల మీద పోటీ చేసి బీసీల సీట్లు గడ్డి కొడుతున్నాడు అనేది ముఖ్యంగా అధికార పక్షం చేస్తున్న వాదన. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు, తప్పుడు ఆలోచనలు. ఒక వ్యక్తి భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ప్రధానమంత్రులే వేరే రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ లోకలు, నాన్ లోకలు అనేవి ఉండవు ఎలక్షన్లో. ఇది పిచ్చి ఆలోచన, పిచ్చి ప్రగల్భాలు. నువ్వు వార్డు మెంబర్గా గెలవలేవు, ఇక్కడికి వచ్చి ఏదో ప్రగల్భాలు బలికి నాన్ లోకల్ అంటే ఇవాళ వచ్చి ఈ 4.5 సంవత్సరాల నుంచి కామ్గా ఉండి ఇప్పుడు వచ్చేసి నా దత్తపుత్రుడు, లేకపోతే నా సామాజిక వర్గం, నా కులవాళ్ళు, నా పిచ్చోళ్ళు అది నేను ఊర సంకలు కొట్టుకుంటే ఎవడో ఓటేయడు. ఇక్కడ నీ ముఖం చూసి వాళ్ళు ఏదో చెప్పాలని చెబుతున్నారు, ఆ సంగతి నీవు మర్చిపోతున్నావు, నీకేమో డిపాజిట్లు కూడా రావు, అది గుర్తుంచుకొని మసులుకో. ఇక్కడ గంజి చిరంజీవి గారు ఏమంటారు? మనం చెప్పకూడదు, అది వాళ్ళకి తెలుసు. నేను రానని తెలుసు, ఆయనకి తెలిసే ఆయన బాధలు ఆయన పడుతున్నాడు.